అసలు ఏం తినబుద్ధి కాదు మేడం. అబ్బో చక్కెర లేకపోతే నోట్లో ఓనే పోదు మేడం. చెప్పమ్మా, నీ పేరేంటి? సబిత మేడం. ఓకే, ప్రాబ్లం ఏంటి? ఫుల్ నీరసంగా ఉంటుంది మేడం, ఆయాసం అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా ఇదే ప్రాబ్లం తో వచ్చినట్టున్నావు కదా? అవును మేడం. నేను కొన్ని టెస్ట్ రాసాను, చేయొచ్చవా? అవును మేడం, అన్ని చేయించాను మేడం. ఓకే, చూద్దాం. నా శరీరం నాకే బరువు ఉంటుంది మేడం. అన్ని బానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, కానీ కొంచెం వెయిట్ ఎక్కువ అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. నీ డైలీ రొటీన్ ఏంటి చెప్పు నాకు. అంటే ఏం తింటావు, నీ యాక్టివిటీస్ ఏంటి, ఫిజికల్ యాక్టివిటీస్? అసలు ఏం తినబుద్ధి కాదు మేడం, అసలు ఏం తినబుద్ధి కాదు మేడం, అసలు ఏం తినా. నేనేం తింటా మేడం, ఏం తినబుద్ధి కాదు. చిన్న కడుపు, గింతంత తినంగానే కడుపు నిండుతుంది, కక్కచ్చినట్టు అవుతుంది. ఇక పొద్దున్న లేవగానే ఇంత చాయ్ తాగుతా మేడం, అది గింత కాదు, చాయ్ కొంచెం ఎక్కువనే తాగుతా మేడం, పెద్ద కప్పటి తాగుతా. విత్ షుగరా వితౌట్ షుగర్? అబ్బో చక్కెర లేకపోతే నోట్లో ఓనే పోదు మేడం. చక్కెర కంపల్సరీ కావాలి నాకు. పెద్ద కప్పటి చాయ్ తాగిన తర్వాత ఇక టిఫిన్ చేస్తా మేడం. కొంచెం టిఫిన్ ఏమున్నది, ఇక ఇడ్లీలు అయితే 10 తింటా మేడం. 11ది ఎంత ట్రై చేసినా లోపలికి పోదు మేడం. 10 తింటా. ఇక పూరి అనుకోండి, పూరి అంటే ఎవరికైనా ఇష్టం ఉంటది కదా మేడం, ఒక 15 తింటా. అవి కూడా గింతే ఉంటాయి, చేతంత పెద్దగా చేసుకో. పూరీలు ఎవరైనా అంతే చేసుకుంటారు, చపాతి అంతా చాట్ అంతా చేసుకోరు. చెప్పు ఎన్ని తింటావో? ఒక 15 తింటా మేడం. పూరి అయితే కూర కొంచెం ఎక్కువనే పెట్టుకుంటా మేడం. శనగ పిండితో చేసుకుంటాం కదా, ఆలుగడ్డలు వేసి గా కూర వేసుకుంటా, కొంచెం ఎక్కువనే తింటా మేడం. ఇక దోశలు అంటారా, ఒక 7-8 దోశలు తింటా మేడం, అంతే. గీ ఉప్మాలు చేస్తారా లేకపోతే ఏమన్నా హెల్దీ వేలో మిల్లెట్స్ అట్లా బ్రౌన్ రైస్? కదంతా ఎక్కడ మేడం, మనకు రేషన్ కార్డుల బియ్యం ఫ్రీ వస్తాయి కదా, ఇక బియ్యము తర్వాత మినపప్పు వేసి చేసుకుంటాం మేడం. కొంచెం మినపప్పు ఎక్కువనే వేసుకుంటాం లేండి, వేసుకొని చేసుకుంటాం మేడం. ఇక అవి తింటాను గానీ ఉప్మా అట్లా పోదు మేడం. వడలు తింటాం మేడం, వడలు అంటే మస్తు ఇష్టం మేడం. ఒక 9-10 వడలు తింటా మేడం, అంతే. అది కూడా అసలు నూనె వస్తువు కదా అని ఎక్కువ తినా, ఒక 9-10 తింటా. హెల్త్ కాన్షియస్? అవును మేడం. అసలు అవి కూడా వారానికి ఒక్కసారే వేసుకుంటాం పూరీలు. వారానికి ఒకసారి? మళ్ళీ పూరీలు కూడా ఉంటాయి ఈ వారంలో? ఒక రోజు పూరి, ఒక రోజు వడ వేసుకుంటాం మేడం, అంతే. ఇక ఈ ఇడ్లీ దోశ ఒక్కొక్క రోజు చేసుకుంటాం మేడం. ఇక అతి కష్టం మీద ఎప్పుడన్నా ఉప్మానో ఏదన్నా పోహనో గీహనో. అది తెల్ల రవ్వ చేస్తారా గోధుమ రవ్వనా? గోధుమ రవ్వ గీధుమ రవ్వ ఓ మేడం, తెల్ల రవ్వనే. మనకు ఫ్రీ రేషన్ కార్డు బియ్యం వస్తాయి కదా, వాటితోటే వేస్తాను నేను రవ్వ కూడా. మంచిగా ఇంట్లోనే వేసుకుంటా, మంచి పొదుపు ఇంట్లోనే వేసుకుంటా. ఆ పొదుపు ఏదో తిండిలో కూడా విడిస్తే బాగుంది. చెప్పమ్మా, లంచ్ దాకా రా, బ్రేక్ఫాస్ట్ చాలు గాని. లంచ్ ఇక్కడ ఏం తింటా మేడం, తక్కువనే. ఇగో గింత అన్నము, ఒక్క ఫ్రై ఉండాలి మేడం, లేకపోతే నాకు అసలు పోదు. ఒక పప్పు ఉండాలి మేడం ఖచ్చితంగా, తర్వాత ఒక కూర ఉండాలి మేడం, ఏదో ఒకటి. చారు కంపల్సరీ ఉండాలి మేడం. ఫంక్షన్ లో తినేది కాదమ్మా, నువ్వు డైలీ ఇంట్లో తినే లంచ్ మెనూ చెప్పు. ఇప్పుడు నేను చెప్పింది ఇంట్లోదే మేడం, ఫంక్షన్ లకి ఇవ్వే తింటారా? అక్కడ 100 రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది ఇంట్లోదే మేడం, ఫంక్షన్ లకి ఇవ్వే తింటారా? అక్కడ 100 రకాలు ఉంటాయి. అమ్మో కడుపులో ప్లేస్ లేకపోయినా అయినా నేనేం తింటా మేడం, నాకు తినబుద్ధి కాదు కానీ అదోటి ఉన్న వెరైటీలు అన్ని టేస్ట్ చేస్తాం మేడం ఫంక్షన్ పోతే. గివి ఇంట్లో ఇక గడ్డ పెరుగు, మీగడ పెరుగు చేసుకుని తింటావా? చిచ్చి, అమ్మో నీళ్లు ఊడవయ్య మేడం నేను పెరుగులా. అట్లా మంచిగా గడ్డ పెరుగు, మీగడ పెరుగు, అది కూడా క్రీమ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్. ఫుల్ క్రీమ్ మిల్క్. అట్లయితేనే అది మంచిగా కమ్మగా ఒక 2 ముద్దలు తింది లోపలికి ఓనే పోదు కదా, ఇక లాస్ట్ పెరుగుతోటి అన్న తింటా అని ఇంత పెరుగుతోటి తింటా మేడం, అంతే. నాన్ వెజ్ తింటారా? అబ్బో నాన్ వెజ్ లేదు, ముక్కలేని ముద్ద దిగది మేడం మాకు. వారానికి 4 రోజులు కంపల్సరీ. 4 రోజులు ఈ శనివారాలు శుక్రవారం అట్లాంటి ఏం లేవు మనకి? ఒక మంగళవారం తప్ప ఏం వారం లేదు. ఒక్క రోజన్నా ఉంది. మంగళవారం కూడా ఇదే 2 రకాల ఫ్రైలు, పప్పులు, కూరలు ఇట్లా తింటాము. ఇక చికెన్, మటన్, ఫిష్ ఫ్రై ఇవన్నీగా నాన్ వెజ్ లా కామనే మేడం. వారానికి 4 రోజులు ఖచ్చితంగా ఉంటది మేడం. ఓకే, 4 o'clock కి స్కిప్ చేసి డైరెక్ట్ డిన్నర్ చేస్తారా లేకపోతే 4కే డిన్నర్ ఫినిష్ చేస్తా? అసలు ఏంటి ఈవినింగ్ షెడ్యూల్ ఏంటి? చిచ్చి, ఇప్పుడు ఎప్పుడో మధ్యాహ్నం 12-1కి తిన్న తిండి మళ్ళీ రాత్రి దాకా తినకుండా ఉంటామా మేడం? సో 4-5ంటికి ఒకసారి స్నాక్స్ లాగా ఏ వడనో పూరియో అంటే ఇక లేదంటే బజ్జీలు
పునుగులు అట్లాంటివి సాయంత్రం టైంలో చేసుకుంటాం మేడం. ఇక చేత కాలేదనుకోండి మా ఆయన పోయి తీసుకురమ్మంట తీసుకొస్తాడు, తల నాలుగు అవే తింటాం. ఇక రాత్రిగా పండుకునేటప్పుడు మాత్రం ఈ మిగిలిన కూరనో గీరనో ఏదో ఒకటి ఉంటది కదా, ఇక మధ్యాహ్నం చేసుకుంటాం కదా. లేదు మేడం, మళ్ళీ అన్నం తింటాం, ఇంత పెరిగేసుకొని మధ్యాహ్నం ఏమైనా కూరలు ఉంటే ఆ కూరలు వేసుకొని ఇంత పెరిగేసుకొని తిని పడుకుంటాం మేడం. అంతే 8-9 వరకు తినేస్తాం. సరే రోజంతా తిండేనా ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా ఉందా? ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇట్లా వాకింగ్ చేసుడో లేకపోతే ఇంట్లో ఏదన్నా? నాకెక్కడ తిరుగుతుంది మేడం, నేను ఇంట్లో నుండి ఇట్లా కాలు కూడా బయట పెట్టా మేడం, నాకు అసలు చేత కాదు బయటకు పోదు. సరే అమ్మా, ఇప్పుడు నీ రిపోర్ట్స్ లో ఏం ప్రాబ్లం లేదు, నువ్వు కొంచెం వెయిట్ ఎక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, కాస్త తిండి తగ్గించి థ్రెడ్మిల్ ఉందా మీ ఇంట్లో? ఉన్నది మేడం. అయ్యో మా ఆయన రోజు టైం స్పెండ్ చేయి ఓకేనా, థ్రెడ్మిల్ మీద కొంచెం టైం స్పెండ్ చేయి, కాస్త తిండి తగ్గించు ఓకేనా. చూద్దాం 1 month తర్వాత ఎలా ఉంటుందో. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, తినడానికే పుట్టినట్టుంది, ఎవరన్నా బతకడానికి తింటారు, ఈ పేషెంట్ తినడానికే బతుకుతున్నట్టుంది నాయన. అమ్మా హాస్పిటల్ ఏందో గాని తిరిగి తిరిగి అలసిపోయినాం, అప్పుడే తెలియకుండానే నా ఇది అవుతుంది కదా, కడుపులంతా ఆకలి అవుతుంది. పోయేటప్పుడు గింతంతా హడావిడిగా గింతంత అన్నం తిన్నా, సుమ్మిచ్చిన గింతంత పచ్చడి వేసుకొని తిన్నా, ఇంత పెరుగు వేసుకొని తిన్నా, అసలు కూరతోటి తిన్ననా లేదా కూడా గుర్తొత్తలేదు, అంత ఆకలి అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చాతన కూడా అయితే లేదు, ఫ్రిడ్జ్ లో ఏమన్నా చూస్తా, ఏమైనా స్నాక్స్ వేసుకుందామన్నా చాతన అయితే లేదు. బా లడ్డూలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక లడ్డూలు తింటా. 5 లడ్డూలు ఉన్నాయి. మేడం ఏమన్నది, కొంచెం తిండి తగ్గిమన్నది. ఇందు ఉన్నది అనుకో నేనే తింటా, ఒక్కటి తీద్దామా? కొంచెం తగ్గిమన్నది కానీ బాగా తగ్గిమన్నది కదా. అయ్యో ఇసులు కూడా తెలియగా, సరేలే ఒక్కటి తీద్దాం, ఒక్కటి తీసి 4 తింటా. దీంతో ఒకటి తింటా. అవును మేడము కొంచెం టైం స్పెండ్ చేయమన్నది కదా థ్రెడ్మిల్ మీద కూడా. ఈడ ఎట్లాగో ఈ కుర్చీలో కూర్చొని తినే కన్నా ఆ థ్రెడ్మిల్ మీద కూర్చొని తింటే టైం స్పెండ్ చేసినట్టు అయితే. అయినకి ఒక్క లడ్డు ఏం సరిపోతుంది ఆ ముఖం కానీ తిననే బుద్ధి అవుతుంది. ఏదో స్వీట్ ఉన్నట్టుంది, బాదుషాలు ఉన్నాయి. ఇక సప్పుడే థ్రెడ్మిల్ మీద కూర్చొని బాదుషా తింటా. టైం స్పెండ్ చేయమన్నది అసలే మేడం. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అసలే లడ్డు తిందామని తినద్దు అనుకున్నా, మళ్ళీ మొత్తం తిన్నా. సరే ఒక్కటి పక్కకు పెడతా, ఇంకొకటి పక్కకు పెడతా. ఇవన్నీ డబ్బా కాలైపోయింది కానీ కడుపు ఏం నిండినట్టు అనిపించలేదు. మేడం కొంచెం తినని, సరే ఏదో ఒక పని చేస్తాను కదా, తినడం తగ్గకపోయినా కనీసం థ్రెడ్మిల్ మీద టైం స్పెండ్ చేయమంది. ఎంతసేపు స్పెండ్ చేసిండో చూద్దాం. అబ్బా గంట టైం స్పెండ్ చేసిన, కొంచెం సేపు ఏమంటే గంట చేసిన చాలు. కావాలంటే నైట్ కూడా దీని మీదే స్పెండ్ చేద్దాం. ఇంత అన్నం అన్న తింటా, అంత మధ్యాహ్నం తిన్నట్టే లేదు. అవును గిట్ ఎందుకు పోతున్నా, మేడం ఎట్లాగో టైం స్పెండ్ చేయమన్నది కదా థ్రెడ్మిల్ మీద, ఈయన కూర్చొని తింటా, దానిదేమున్నది, టైమే కదా స్పెండ్ చేసేది. దీని మీద ఎత్త అయిపోతుంది, తొందరగా కొవ్వన్న కరుగుతుంది. అరగంట చాలు, అప్పుడు 1 గంట, ఇప్పుడు 1 అరగంట సరిపోయిందిలే. తిన్నట్టే లేదు, ఎంత తిన్నా కూడా ఏందో కడుపు నిండుతలేదు. అమ్మయ్య ఇక తిన్నా కదా, మంచిగా కడుపు నిండా నిద్ర పోవాలి. మేడం ఎట్లాగో టైం స్పెండ్ చేయమంది, ఇదేదో పండుకునేదేదో ఈడ పడుకుంటే ఇంత కొలెస్ట్రాల్ అన్న తగ్గుతుంది. ఉత్తగా పోయి ఆ బెడ్ మీద వండుకునేందుకు. ఇప్పుడు ఎంత అవుతుంది, 10 అవుతుంది. పొద్దున ఎంత కాదన్నా ఒక 8కి లేస్తా, 8 + 2 10. అమ్మయ్య ఒక 10 గంటలన్నా దీని మీద అయితే అప్పుడు 1 గంట, ఇది 11. కొలెస్ట్రాల్ మొత్తం ఎక్కడ అక్కడ పోవాలి. మేడం 2-3 గంటలు స్పెండ్ చేయమన్నది, నేను 15 గంటలు స్పెండ్ చేస్తాను. అనుకుంటా
నమస్తే మేడం. రామ్మా. ఇగో నెల రోజులు అయింది కదా మేడం, మస్తు మీరు చెప్పినట్టే పాటించొచ్చిన మేడం. ఓకే, వెయిట్ రాశారుగా. అదేంటి ఇంకా పెరిగింది 4 kgs? ఇంకా కొలెస్ట్రాల్ అవి టెస్ట్ చేపిస్తే ఆ రిజల్ట్ కూడా తెలుస్తుంది. నేను చెప్పినట్టు చేసావు, ఫుడ్ తగ్గించావా? తగ్గించిన మేడం. 10 ఇడ్లీలు తినే దగ్గర 9 తిన్నా మేడం. 15 పూరీలు తినే దగ్గర 14.5 తిన్నా. 3 రకాల కూరలు వేసుకున్నాను తినేదాన్ని 2 రకాల కూరలతోటే తిన్నా. ఫ్రైలు తగ్గించావా లేదా? తగ్గించినట్టు ఇంత తినే కాడకి ఇంత తిన్నా మేడం. ఇంత తినే కాడకి ఇంత తిన్నా మేడం. నెంబర్ ఆఫ్ డేస్ అప్పుడేదో 4-5 రోజులు తినేదాన్ని అన్నావు కదా? 4 రోజులు అన్నా అని 3.5 రోజులు తిన్నా మేడం. నరేంటి అంటే ఒక పూట బంద్ చేసిన మేడం. చాలా త్యాగం చేసావు. ఓకే సరే, ఫుడ్ సంగతి వదిలేసాయి. థ్రెడ్మిల్ మీద టైం స్పెండ్ చేయమన్నా కదా, ఎన్ని అవర్స్ చేసావు? మీరు 2-3 గంటలు చేయమన్నారు కదా మేడం. నేను 15-20 గంటలు చేసిన రోజుకి. 15-20 గంటలా? అవును మేడం. అయినా రిజల్ట్ ఏంటి? 5 kgs పెరిగింది. ఎంత స్పీడ్ లో చేసావు? స్పీడ్ ఏముండదు మేడం. నేను టిఫిన్ దాని మీద కూర్చొని వేసిన, అన్నము దాని మీద కూర్చొని తిన్నా, స్నాక్స్ దాని మీద కూర్చొని తిన్నా, రాత్రి నైట్ పండుకునేటప్పుడు అన్నం తినుడు కూడా దాని మీద వండుకొని తిన్నా, కూర్చొని తిన్నా. ఇక రాత్రి పండుకునేటప్పుడు కూడా ఆ బెడ్ మీద పడుకుంటే నాకు ఏమొస్తుంది అని చక్కగా థ్రెడ్మిల్ మీదనే పడుకున్నా.